శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వ్యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజాడ్యాపహ. 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వచ్చేప్పటికండి ధనస్సుకి అర్ధాష్టమం 4ంట శని ఉన్నాడు. ఈ శని వల్ల చాలా ఇబ్బంది. అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. మనం ఇచ్చిన డబ్బులు మనకు తిరిగి రావు. మనం చెప్పి మనకి ఇస్తానన్న టైంకి వాళ్ళు ఇవ్వరు. అసలు ఇస్తారనే నమ్మకం కూడా ఉండదు. అసలు ఇవ్వాలనుకుంటాం. తిప్పి 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 ఎన్ని సంవత్సరాలకో ఇస్తానికి రావని వదులుకుండే పరిస్థితి వచ్చిన తర్వాత నీ అదృష్టం అన్న ఉంటే రావాల్సింది. అర్ధాష్టమ శని అంత ఇబ్బంది పెడతాడు. కానీ ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. ఈ రాశివాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి, ఇల్లు కొనుక్కుంటానికి, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి కావటానికి, పెళ్ళై సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటానికి బాగా మంచి అవకాశం ఉంది. రాహు బాగున్నాడు. మీకు ఎక్కడైనా రావాల్సిన డబ్బులు రావటానికి బాగా అవకాశం ఉంది. రవి బుధులు కన్యలో స్వక్షేత్రంలో ఉండటం చేత మరి బుధాదిత్య యోగం అంటారు. వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగుతుంది, బాగా ఆదాయం వస్తుంది. అయితే ఈ రాశికి వచ్చేప్పటికల్లా 4ంట శని, 8ంట కుజ గురువులు, 9ంట కేతువు. మరి ఈ గ్రహాలు 4 కూడా బాగా ఇబ్బంది పెట్టేవి. మామూలు ఇబ్బంది కాదండి. కుజుడు కానీ శని కానీ గురువు కానీ బాగుండకపోతే చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా తప్పనిసరిగా మీరు ఈ 12 రాశుల్లోకి కూడా ధనస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోక తప్పదు. అట్లా చూపించుకోకపోతే మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు. ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాలకు కూడా మీరు బాగుపడలేరు. ఇప్పుడు పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడం 10 ఏళ్ళు కూడా పూడ్చుకోలేరు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మరి కుజ గురువులు అష్టమం, అర్ధాష్టమ శని. అమ్మో మామూలు బాధ కాదు. ఈ బాధని మీరు బయటపడాలి అనుకుంటే నేను చెప్పింది గుర్తుపెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మరి జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు ఏదైనా దెబ్బలు తగలవచ్చు. మీకు కొన్ని అపశకునాలు, ఈ టైంలో కొన్ని అపశకునాలు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకపోతే నీకు అపశకునం, ఏదో నష్టం జరగబోతుందని తెలుస్తుంది. తర్వాత గుడ్డ కట్టుకొని వెళుతూ ఉంటే ఏ తలుపో మేకో పట్టుకొని గుడ్డ చిరిగితే మీకు అపశకునం, నష్టం జరగబోతుంది. నువ్వు వెళుతూ ఉంటే ముందు ఎవడో సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తాడు. ఆ రవ్వ పడి గుడ్డ బెజ్జం పడుతుంది. ఇది అపశకునం. ఒక్కోడు అంటాడు వెళుతుంటే అదే ఎక్కడికి వెళుతున్నావురా అంటాడు. అసలు ఎక్కడికి వెళుతున్నామని ఎవరు అడగకూడదు. ఏదైనా పని మీద వెళ్ళేప్పుడు సరే ఎక్కడికో వెళుతున్నాను అన్నాడు అనుకోండి, నేను కూడా వస్తానంటాడు. కాదండి, ఏం పని లేదు, నేను ఇంట్లో కూర్చుంటా. అరే ఊరికి నేను కూర్చుంటే ఏం లాభం రా, పదప్ప నేను కూడా వస్తాను. బయటికి తీసుకెళ్తాడు. వాడు బాగానే ఉంటాడు, ఎక్కడో కాలు దెబ్బ తగులుతుంది, కాలు ఇరుగుతుంది, హాస్పిటల్ పాలవుతాడు. ఈ టైంలో అట్లాంటి అనవసరమైన నష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. లేకపోతే మీ ఇబ్బందిని తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు. హస్త సాముద్రిక కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకాన్ని తప్పనిసరిగా చూపించుకోండి. ఆ తగినటువంటి శాంతి చేయించుకోండి. మీరు పొందే లాభం
100 పొందుతారు. స్వస్తి. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహం అయిన వారికి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెల జరగకుండా వేలుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు 100కి ఇప్పుడు ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులు భార్యాభర్తల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుంది? వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు తెమలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది? ఎంత నా ఆడపిల్లవాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది 2 లక్షలు కూడా ఉండదు, నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే, ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అని ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని మామని మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల, పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి, కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంత వరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా? ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము వేరే వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ హస్త సాముద్రిక కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.